Hi, hello, andarki namaskaram. Very good evening. Hope you all are doing great. వినాయక చవితి చక్కగా సెలబ్రేట్ చేసుకొని ఇవాళ సిటీ మార్ గ్రాండ్ సక్సెస్ మీట్కి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ తెలుగు సినిమా అభిమానులందరికీ సిటీ మార్ టీమ్ అందరికీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్. సో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై పవన్ కుమార్ గారి సమర్పణలో శ్రీనివాస చిత్తూరి ప్రొడ్యూసర్గా సౌందరరాజన్ గారి ఫోటోగ్రఫీతో స్వర బ్రహ్మ మనీష్ శర్మ గారి సంగీత సారథ్యంలో సంపత్ నంది గారి దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపీచంద్ గారు అండ్ మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్స్గా సెప్టెంబర్ 10th సిటీ మార్ మూవీ మన అందరి ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఎస్, ఈ కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్కి వెళ్ళటానికి అందరూ భయపడుతూ ఉంటే సెకండ్ వేవ్లో అయిపోయిన తర్వాత వచ్చినటువంటి సినిమాస్ అన్నిటిలోకి కూడా బెస్ట్ మూవీగా ప్రూవ్ చేసుకొని థియేటర్స్కి రాని ఆడియన్స్ అందరినీ థియేటర్స్ వైపుకి నడిపించి థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత అందరి చేత సీటీ కొట్టించుకుంటుంది సిటీ మార్. వన్స్ అగైన్ మెనీ కంగ్రాచులేషన్స్ గోపీచంద్ గారు, తమన్నా గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ సిటీ మార్. ఒకవైపు యాక్షన్ ఇష్టపడే ఆడియన్స్ని, అలానే ఫ్యామిలీ సెంటిమెంట్ని ఇష్టపడే ఆడియన్స్ని, క్లాస్ ఆడియన్స్ని, మాస్ ఆడియన్స్ని, డ్యాన్సులు అంటే ఇష్టపడే వాళ్ళని అండ్ స్పోర్ట్స్ ఎస్పెషలీ నచ్చే వాళ్ళకి అండ్ ఇంతమంది ఆడియన్స్ అందరినీ కూడా ఇంప్రెస్ చేస్తున్నటువంటి సినిమా కాబట్టి ఇవాళ ఈ గ్రాండ్ సక్సెస్ మీట్కి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి హార్టీ వెల్కమ్. సో సక్సెస్ గురించి బేసిక్గా నేను ఎంతసేపు మాట్లాడినా కానీ మీరు వింటూనే ఉంటారు అండ్ ప్రతి సక్సెస్ మీట్లో యాంకర్ మాట్లాడడం చాలా కామన్ అండి. కానీ ఈ సినిమా గురించి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ థియేటర్స్ నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, వీ హ్యావ్ ఎ స్పెషల్ వీడియో, సో లెట్స్ వాచ్ ఇట్. ఆడపిల్లలు ఇన్స్పిరేషన్ తీసుకోదగ్గ సినిమా ఇది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనీష్ శర్మ సూపర్ గా కొట్టాడు. తమన్నా గారిది డైలాగ్స్ అండి, అసలు తెలంగాణ స్లాంగ్ లో అసలు మొత్తం ఇచ్చి పడేశారు మొత్తానికి. ఎపిక్ సెంటిమెంటల్ డైలాగ్ అండి, అసలు కన్నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఇక్కడ ఆడపిల్లలు వేసుకునే బట్టలు లెంత్ బట్టి క్యారెక్టర్ డిసైడ్ అయిపోతుంది. దేశంలో మగాళ్ళు కనీసం 60 ఏళ్ళు బతికి చచ్చిపోతున్నారు, ఆడాలు కూడా 60 ఏళ్ళు బతుకుతున్నారు, కానీ 20 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. చంపేద్దాం వీళ్ళందరినీ 20 ఏళ్ళకి. సాంగ్ లో అయితే తమన్నా గోపీచంద్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ బ్రో. సిటీ మార్ సిటీ గట్టిగా వినబడ్డది అందరికీ కూడా. కబడ్డీ లైవ్ లో చూసినట్టు ఉంటది. ఏం చెప్తాం సినిమా గురించి, ఫుల్ పవర్ ప్యాక్డ్ సినిమా అన్నమాట. సంపత్ నంది మొత్తం మిచ్చి పడేసిండు. తమన్నా ఇస్ బ్యాక్ అన్న, చాలా అంటే చాలా బాగుంది. జోలారెడ్డి హైలైట్స్. అండ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద సాంగ్ ఇస్ ఆబ్వియస్లీ తమన్నా భాటియా మ్యామ్. మనీష్ శర్మ గారు ప్రేమతో కొట్టారు, కసితో కొట్టారు, గట్టిగా కొట్టారో తెలియదు కానీ ఆ సాంగ్స్ కానీ ఇంకా అది జోలారెడ్డి సాంగ్ ఉంది చూసారా, థియేటర్ మొత్తం విజిల్స్ అంతే. సినిమా మటుకు సూపర్ హిట్ బాయ్. చాలా బాగా చేశారండి గోపీచంద్. సిటీ మార్ అంటే సిటీ మార్ బ్రో. ఫస్ట్ నుంచి ఎంట్రీ దాకా సీటీలు కొడుతూనే ఉన్నాను నేను. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంకరేజింగ్ ఇన్స్పైరింగ్ మూవీ వచ్చింది. బీజం అయితే కుమ్మ అవతల పడేసిండు. సినిమాని హ్యాపీగా వచ్చి చూడవచ్చు. ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా ఫర్ వినాయక చవితి. గోపీచంద్ గారు అయితే ఎరకొట్టారు సినిమా. మనీష్ శర్మ గురించి ఎలా సూపర్ అల్టిమేట్ ఇస్తాడు కదా. సూపర్ టాప్ లేచిపోయింది సిటీ మార్. ఒక్కసారి కోట్లు అడుగు పెట్టాక మీ ఫోకస్ ఉండాల్సింది ఓన్లీ కోత గీత. ఈ బ్యాచ్ అయిపోయే లోపు మ్యాచ్ అయిపోవాలి. మనం వెంట నుంచి వెళ్ళటం అంటూ జరిగితే కప్పు కొట్టుకొని వెళ్దాం. సో దాట్స్ ది పబ్లిక్ రెస్పాన్స్ అండ్ ఇంత చక్కటి రెస్పాన్స్ ఇచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ సిటీ మార్ అండ్ మన సంపత్ నంది గారికి ఇంకా పెద్ద సీటీ. ఎందుకంటే
ఒక విమెన్ లైఫ్ గురించి ఈ సినిమాలో మీరు ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో దానికి ప్రతి ఒక్కరూ కూడా థియేటర్స్లో సీటీ వేస్తూనే ఉన్నారండి. అండ్ ఆంధ్ర కబడ్డీ కోచ్గా గోపీచంద్ గారి పర్ఫార్మెన్స్కి కూడా సీటీలు పడుతూనే ఉన్నాయి. అండ్ జ్వాలారెడ్డి గారు, వావ్, ఆవిడ నుంచి మాత్రం ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫెంటాస్టిక్ ఓవరాల్గా చూస్తే ఈ సినిమాని. సో ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ మామూలుగా ఉంటాయా? ఉండవండి. ఆ సెలబ్రేషన్స్ కూడా ఒకసారి మనం ఇప్పుడు చూసేద్దాం. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన తర్వాత గోపీచంద్ గారి ఇంటి దగ్గర సక్సెస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో లెట్స్ హావ్ ఎ లుక్. మనమంతా ఇంకా వినాయక చవితి సెలబ్రేషన్స్లోనే ఆగిపోయాం. కానీ ఈ సినిమా అలా ముందుకు దివాళీ వరకు వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఆల్రెడీ దీపావళి పండగ కూడా వచ్చేసినట్లుగా అనిపిస్తుంది. సో నాట్ జస్ట్ దిస్, ఈ సినిమా హిట్ అయినందుకు, అది కూడా వినాయక చవితి రోజున హిట్ అయినందుకు, అంత పెద్ద రిలీజ్ సూపర్ హిట్ సాధించింది. మరి హైదరాబాద్లోని అతి పెద్ద వినాయకుడు ఖైరతాబాద్ గణేష్ని కూడా విజిట్ చేయడం జరిగింది ఎంటైర్ టీమ్ ఆఫ్ సిటీ మార్. ఒకసారి ఆ వీడియో కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. వీడియో ప్లీజ్. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఎస్, ఆ వినాయకుడు ఆశీస్సులు ఈ టీం మొత్తం మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ మీరు ఇంకా ముందుకు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మూవింగ్ ఆన్, ఇప్పుడు మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్. అండ్ ఈ సినిమాలో కబడ్డీ ఆడుతూ వీళ్ళు పిల్లల పిడుగులా అన్నట్లుగా అనిపించింది. సో ఎవ్రీ ఫ్రేమ్లో కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా టెరిఫిక్గా కనిపించారు ఈ కబడ్డీ ప్లేయర్స్ అందరూ. సో మే ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు జాయిన్ us ఆన్ ద డయస్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్కి చప్పట్లు కొడుతూ వాళ్ళందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ టీం అందరికీ కూడా మా ప్రొడ్యూసర్ గారిని బొకే అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్. వీళ్ళంతా ఆడపిల్లలు కాదండి, ఆడపులులు. ఇలా మామూలుగా కనిపిస్తారు అండ్ సినిమా చూస్తే పర్ఫెక్ట్ అక్కడ మనకు తెలిసిపోతుంది వీళ్ళ పవర్ అండ్ వీళ్ళ గేమ్ అదిరిపోయింది. టు హ్యావ్ ఎ లుక్ ఆన్ స్క్రీన్. ఓకే, సో ప్రొడ్యూసర్ గారిని బొకే అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి.
ఇందులో ఆంధ్రప్రదేశ్ కబడ్డీ జట్టు ఎవరు, తెలంగాణ కబడ్డీ జట్టు ఎవరు, పంజాబ్ జట్టు ఎవరు అంటే మాత్రం ఇది కొంచెం కష్టమైన క్వశ్చన్ యాంకర్కి. సో అందరినీ కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి 1 after 1. సో హూ విల్ స్టార్ట్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఎనీబడి? ఓకే, ఫస్ట్ క్యాప్టెన్ మాట్లాడతారు. ఇట్స్ ఓకే, ఈసారి మీకు అది ఎవరో ఒకరు తీసుకుంటారు. ఓకే, సో ఫస్ట్ క్యాప్టెన్ తో మొదలు పెడదాం. ప్రీతి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రీతి టు స్టార్ట్ విత్ యూ. క్యాప్టెన్ అని ఫస్ట్ నన్ను ఇరికిస్తారు. నాకు ధైర్యం ఇచ్చిన మీరే ఇలా భయపడితే ఎలా చెప్పండి. ఓకే, సో ఫస్ట్లీ ఇది సక్సెస్ మీట్ కాబట్టి ఐ థింక్ థ్యాంక్స్ ఆఫ్ వోట్ అందరికీ పడాల్సిందే. సో థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్, సంపత్ సార్, సౌందరరాజన్ సార్, our producers, sir. Thank you for making me a part of this wonderful journey, and thank you my girls for making this journey a memorable one. ఇంత ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ప్రతి ఒక్క అమ్మాయి క్యారెక్టర్కి చాలా మంచిగా హైలైట్ చేశారు అండ్ ఇన్స్పైరింగ్గా చూపించారు. అండ్ ఐఎమ్ షూర్ అందరూ ఇన్స్పైర్ అయి ఉంటారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్లీ అందరికీ నమస్కారం. నేను హాస్ని అండ్ అఫ్ కోర్స్ ఐమ్ రియలీ ఆనర్డ్ టు బీ హియర్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ ఎంటైర్ టీమ్. అంటే ఇది ప్రతిసారి చెప్పుకుంటూ వస్తూనే ఉంటాం, బట్ వీఆర్ రియలీ హ్యాపీ దట్ ఇంత మంచి రెస్పాన్స్ అండ్ బ్లాక్ బస్టర్ అయినందుకు. అండ్ థ్యాంక్ యూ సార్, సంపత్ సార్, అండ్ థ్యాంక్ యూ సార్ for giving us this opportunity, and thank you girls for being the best. ఒకసారి కబడ్డీ కబడ్డీ అనండి. Kabaddi, 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 kabaddi. థ్యాంక్ యూ సో మచ్. హలో, యా, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆగల, ఓకే. సో సింబాలిక్గా వీళ్ళు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకోమని చెప్తారు నాకు. చెక్ టైం పడుతుందంటే చెప్పండి, ఈలోపు కబడ్డీ మ్యాచ్ ఆడించవచ్చు మనం. ఇక్కడ 2 టీంలు సరిపోయేలా ఉన్నారు, కోచెస్ కూడా ఉన్నారు ఇక్కడ. చెక్ 1 2 3. హలో. అదే నా లక్కల ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు, నువ్వు మైక్ పట్టుకోగానే ఏదో అయింది మైక్ అని. ఓకే, ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ ఫ్రెండ్లీ ఆన్ ద సెట్. తము మ్యామ్, యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ సార్, పవన్ సార్, శ్రీనివాస్ సార్ అండ్ సౌందర్ సార్, ఎవ్రీబడి, ద హోల్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ పిల్లల్లా చూసుకున్నారు, మాకు ఎప్పుడూ ఏది లోటు అవ్వలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే అదిరిపోయింది మూవీ అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ సార్, ఐ విష్ టు వర్క్ మోర్ ఫిల్మ్స్ విత్ యూ.
సో యా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియర్ థియేటర్స్. మీరు యూ వోంట్ బీ డిసప్పాయింటెడ్. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు హారిక. నేను ఈ ఫిల్మ్లో ముస్లిం రోల్ ప్లే చేశాను. సో యాక్చువల్లీ కొంచెం చాలా నర్వస్గా ఉంది నాకు, బికాజ్ ఎప్పుడు సెట్లో ఎస్ కోచ్, ఎస్ సార్ ఇవి తప్ప సక్సెస్ మీట్లో ఇంత దూరం ట్రావెల్ చేసి ఐ డోంట్ నో వాట్ ఐల్ స్పీక్. అండ్ సో ఐ యాక్చువల్లీ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్కి నువ్వు మాత్రమే బాగుంటావమ్మా అని హీ టుక్ లైక్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ నాతో పాటు ఈ ముస్లిం రోల్ ప్లే చేయడానికి. అండ్ ఐ థ్యాంక్స్ మై కోచ్ స్పెషలీ. అండ్ థ్యాంక్ యూ తమన్నా గారు, ప్రొడ్యూసర్ సార్ శ్రీనివాస్ గారు, పవన్ సార్, అండ్ స్పెషలీ మై డిఓపి సార్. సో ఐ డోంట్ నో 2 years బ్యాక్ నేను ఐ విష్ నేను యూఎస్ వెళ్ళిపోయేదాన్ని. ఐ సడన్లీ గాట్ ఎ కాల్, ఐ మీన్ ఇలా సిటీ మార్ అనే మూవీ స్టార్ట్ అవుతుంది, కబడ్డీ ఆటలు అంటే ఐ గాట్ కన్ఫ్యూజ్డ్. అదా ఇదా అంటే మై మామ్ అండ్ డాడ్ టుక్ ఎన్ ఇనిషియేటివ్ అనమాట. యూఎస్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వచ్చింది కదా ఛాన్స్ చెయ్యి అని. దెన్ ఐ కేమ్, ఓకే ఫైన్ ఇద్దాము, చూద్దాం మన లక్ ఎలా టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని. సో అన్ఫార్చునేట్లీ నా లక్ తిరిగింది. ఐఎమ్ హియర్ ఆఫ్టర్ 2 years విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, లాట్ ఆఫ్ నర్వస్నెస్ యాజ్ వెల్. సో ఇంత దూరం వచ్చి ఇక్కడితో ఆగిపోవాలని నేనైతే అనుకోవట్లేదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ సార్, మీతోనూ మేడంతోనూ మీతోనూ ఈ ప్రొడక్షన్ హౌస్లో మళ్ళీ ఇంకా ఫర్దర్గా వెళ్ళాలని. సో యా ఎవరైతే సినిమా చూడలేదో ఇంకా చూడండి, మళ్ళీ చూడండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఉమెన్. ఈ ప్రాజెక్ట్లో అందరూ మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఐ డోంట్ నో వేరే ప్రొడక్షన్ హౌసెస్ కానీ, డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ ఇంత క్యాజువల్గా జోవియల్గా ఉంటారని నాకు తెలియదు, బికాస్ దిస్ ఇస్ మై డెబ్యూ. సో ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. ఇట్స్ లైక్ ఫ్యామిలీ, వీఆర్ ఫ్యామిలీ. సో ఐ రియలీ విష్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు మై ఎంటైర్ కాస్ట్ క్రూ టీమ్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కానీ ఫార్చునేట్లీ ఈ సినిమా హిట్ అయిపోయింది. ఫార్చునేట్లీ కాదు, ఇట్స్ లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ప్రేయర్స్, వాళ్ళ హార్డ్ వర్క్ స్పెషలీ. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ప్రేయర్స్. అందరూ చాలా హార్డ్ వర్క్ ఇచ్చారు. రైట్ ఫ్రమ్ మార్నింగ్ నుంచి నైట్ వీ హ్యావెంట్ టుక్ ఎ మినిమం రెస్ట్ ఆల్సో. అందరూ ఇక్కడ స్పెషలీ మై గర్ల్స్, ఇట్స్ నాట్ టీఎస్ ఆర్ ఆంధ్ర, అందరూ తీసుకున్నారు. మాతో పాటు వాళ్ళు కూడా రెస్ట్లెస్గా ఉన్నారు. సో ఐ గెస్ దట్ హార్డ్ వర్క్ టుక్ అస్ హియర్, ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇంకా ఇలాంటివి బాగా చేస్తాం మేము. అండ్ తెలంగాణ ప్లేయర్స్ హూ లైక్ మా కోచెస్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మమ్మల్ని భరించినందుకు. థ్యాంక్ యూ. మొత్తానికి ఒక టీంని అయితే ఫామ్ చేశారు సంపత్ గారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇలానే వెళ్ళేలా ఉన్నారు. అండ్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సంపత్ సార్, బికాజ్ నేను యాక్టింగ్కి కొత్త. ఐఎమ్ ఫ్రమ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. నేను మన తెలంగాణ నేషనల్ ప్లేయర్ని. సో యాక్టింగ్ అనేది డిఫరెంట్ ఫీల్డ్, బట్ మమ్మల్ని సెలెక్ట్ చేసి గివింగ్ అస్ ఎ గుడ్ ఆపర్చునిటీ, యాజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ వీఆర్ రెడీ టు ఎక్స్పోజ్ అవర్ గేమ్. దీన్ని వరల్డ్ వైడ్గా చూపించినందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ సార్. అండ్ గోపి సార్ ట్రీటింగ్ ఈక్వల్లీ ఈజ్ వెరీ లైక్, మీరు ఏ డిఫరెన్షియేట్ లేకుండా చూపించారు మాకు, దానికి థ్యాంక్ యూ తమన్నా మ్యామ్, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ సౌందర్య పంచదార. సో యాక్చువల్లీ నేను కూడా ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ని. ఈ ఫీల్డ్ అసలు ఐడియా లేదు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సంపత్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు అస్. అండ్ గోపిచంద్ అనయ్య, యూఆర్ సో too much supportive. So sweet of you, Tamanna ma'am. And I would like to thank Srinivas sir for giving this opportunity to us. నేను ఆల్రెడీ చెప్పాను సార్, బట్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. లైక్ దిస్ ఈజ్ అవర్ ప్యాషన్, కబడ్డీ అనేది. సో మా ప్యాషన్ సబ్జెక్ట్తోని మూవీ వస్తుంది అనేదే మాకు ఒక ఎక్సైట్మెంట్. అండ్ యూ గేవ్ దిస్ ఆపర్చునిటీ టు అస్ టు అడాక్ట్ అవర్ సెల్స్, అంటే మేము మమ్మల్ని స్క్రీన్లో చూసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వి ఫీల్ లక్కీ. థ్యాంక్ యూ సార్. అండ్ కంగ్రాచులేషన్స్ టీమ్.
థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ గోపీచంద్ గారు కోచ్ అయితే నాకు ఈ అమ్మాయి కోచ్. ఒకసారి కబడ్డీ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు షీ కోచ్ డస్ అనమాట చాలా మంది టెలివిజన్ సెలబ్రిటీస్ని కూడా. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అనిషా, నేను కూడా ప్లేయర్ని. సో ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పి రొటీన్ అయిపోయింది. అండ్ నేను మొన్న చెప్పాను కదా సార్, వినాయక చవితి ఇంటర్వ్యూ రోజు పక్కా హిట్ అవుతుంది రాసుకోరా సాంబా అని. నీ పేరేంటమ్మా? అనిషా. అనిషా, నెక్స్ట్ సినిమా రిలీజ్ ఉన్నప్పుడల్లా పిలుస్తాం. స్టేజ్ మీద వచ్చి ఫస్ట్ మాట చెప్పి తర్వాత వెళ్ళి కూర్చోవచ్చు. అయితే ఇంకా సాంబా విని గట్టిగా ఇచ్చిండు మాకు. ఓకే. అండ్ థ్యాంక్ యూ తమన్నా మ్యామ్, వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. సో కంగ్రాట్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఐఎమ్ కీర్తి. సిటీమార్ మూవీ ఒక వండర్ఫుల్ హార్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. లైక్ ఎవ్రీ డే మేమందరం మార్నింగ్ 6 o'clockకి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి చాలా ఇంజరీస్ జరిగాయి మాకు. అండ్ ఈవెన్ షూట్స్లో కూడా చాలా ఇంజరీస్ జరిగాయి. బట్ మా ఫోకస్ అంతా కూడా అవుట్పుట్ చాలా బాగా రావాలని దాని మీద మాత్రమే ఉండేది. సో మేబీ దానివల్లనేమో మేము బాగా చేయగలిగాం అండ్ చాలా హార్డ్ వర్క్ చేసాం. అండ్ ఆఫ్టర్ మీ రెస్పాన్స్ వినిన తర్వాత మేము పడిన హార్డ్ వర్క్ అంతా కూడా మర్చిపోయి నౌ వీఆర్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ సిటీమార్ ఎ great blockbuster. And thank you Sampath sir for giving me the super duper opportunity. Thank you so much Gopichand sir. Thank you ma'am, Tamanna ma'am. Thank you so much. Citymark. థ్యాంక్ యూ. Good evening everyone. Na peru Amrita. First of all, a very hearty congratulations to everyone who has been a part of Citymark. For me, being a classical dancer, it was not easy practicing kabaddi. So I would like to thank every one of you for being supportive and encouraging me. I would also like to thank Sampath sir for giving me this opportunity. Also Srinivas sir, Gopichand sir and Tamanna ma'am, thank you for always making us cheerful on the set. Thank you. నీకు ఇవాళ ఎవరి మీద కోపం ఉందా చెప్పు, ఇక్కడ పడేద్దాం, తొక్కేద్దాం వాళ్ళని. ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మళ్ళీ చూడు అందరిని. ఎనీవన్? వెనకాల గర్ల్స్ ఎవరైనా పర్లేదు. అది గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనందరికీ కంగ్రాట్స్, హిట్ అయింది. సంపత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మాయి ఎలా చెప్పింది? సంపత్ సార్ ఆకలేస్తుంది సార్, భోజనాలు సార్. అందరూ కాల్ చేసి లాస్ట్ టైం యాక్టింగ్ రాదన్ను అట్లా ఎట్లా దొక్కిన ఆయన బ్రతికిండా ఉన్నాడా అతను? అసలు రియల్గా దొక్కినా లేకపోతే ఏమైనా వేసిరా నీకు పైన అంటే అంతగానో ఎట్లా దొక్కినావు అని చెప్పారు. లేదు రోప్స్ కట్టిరు, నలుగురు గుంజి నేను ఆయన మీద ఇట్లా జస్ట్ యాక్ట్ చేసిన అంతే అని చెప్పిన సార్. లేకపోతే ఆయన నవీనన్న నువ్వే కదా? అయ్యా నవీనన్న లేడు. నవీనన్న సారీ అన్ననే నేను దొక్కినాను. అందరు కాల్ చేసి అసలు నువ్వు దొక్కినప్పుడు అయితే దేనికి నవ్వలే కానీ నువ్వు దొక్కినందుకే నవ్వినామని చెప్పారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఆ సీన్ నేను చూసినప్పుడే చాలా నవ్వినా సార్. నేను వెనకాల ఉన్న వాళ్ళు ముంగలు ఉన్న వాళ్ళు అందరు నవ్వుతున్నారు. అట్లా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు తొక్కించినందుక? గోపి సార్ లాస్ట్ టైం ఇంటర్వ్యూ నేను ఏమనుకున్నా అంటే సరే ముంగలు ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను మాట్లాడా నాకు వద్దు అనుకున్నా సార్. కానీ మీరు ఆ అమ్మాయి అని అన్నారు. అసలు ఆ వీడియో చూసి అందరు కాల్ చేసి అసలు ఎంత క్యూట్గా ఎట్లా మాట్లాడినావు, అసలు చాలా మాట్లాడినావు నువ్వు అని అన్నారు. మీకు తెలియదమ్మా నేను ఎంత భయపడదో నాకు తెలుసు అని చెప్పిన సార్. చెప్పాలంటే నేను పవర్ లిఫ్టర్ చెప్పినట్టు నాకు రన్నింగ్ అంతగానం అవ్వకపోతుండే. అయినా అనుకోకుండా వచ్చిన. సంపత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. గోపి సార్ థ్యాంక్ యూ. తమన్నా మ్యామ్ థ్యాంక్ యూ. పవన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మైక్ నాకు ఇచ్చేసి కిందకి వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటారా రేవతి? నువ్వు వచ్చేలోపు ఇక్కడ ఈవెంట్ ఫినిష్ చేసేస్తాం. వెళ్ళు అందరి దగ్గరికి వెళ్ళాలా. పాపం నవీన్ గారు ఉన్నారా? బాగానే ఉన్నారండి. ఓకే ఓకే. మళ్ళీ ఇక్కడ టీం ఏదో ప్రాంప్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ నాకు ఫ్లయింగ్ కిస్ ఇమ్మంటున్నారు. దట్స్ వెరీ క్యూట్. థ్యాంక్ యూ రేవతి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్పేదే సంపత్ సార్ చాలా 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 థ్యాంక్స్. ఫస్ట్ ఏంటంటే ఆడిషన్ చేసినప్పుడు సార్ ఏమనుకుని చేశారో తెలీదు, వీళ్ళు చేస్తారా లేదా అని. కానీ పర్ఫెక్ట్గా చూడగానే వీళ్ళు చేస్తారు, నాకు నమ్మకం ఉంది అన్నట్టుగా చేశారు. అది నేను కొన్ని సీన్స్ చేసినప్పుడు నేను చేయగలనా లేదా అని నాకు నిజంగా తెలీదు. బట్ సంపత్ సార్ వచ్చి నాకు నమ్మకం ఉంది, మీరు చేయగలరు, ఆ ఒక్క మాట చాలు, మేము చేసాం, అందరికీ చూపించాం, సిటీమార్ అంటే ఏంటో తెలిసింది. ఇంకా నేను సెట్లో జరిగిన కొన్ని విషయాలు చెప్తాను. రాజమండ్రిలో చుట్టూ వాటర్, మధ్యలో ఇసుక. అప్పుడు గోపిచంద్ సార్ మాకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి మరీ ఇచ్చారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఎందుకంటే ఆ టైంలో ఎక్కడెక్కడో ఎవరెవరు ఉన్నారు, ఫుడ్ కూడా లేదు. మీరు వచ్చి మీ అసిస్టెంట్ని ఇచ్చి మరి మా అందరికీ ఇస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. తమన్నా మ్యామ్, మీరు అసలు మూవీ చూస్తుంటే అసలు మీరే అసలు యాప్ట్ ఆ రోల్కి, అంత బాగుంది. సంపత్ సార్ మిమ్మల్ని అంత బాగా చూపించారు. ఇలాంటి రోల్స్ మీకు ఇంకా మంచిగా రావాలనుకుంటున్నాను. ఇంకా ఈ టీంలో ఉన్న వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. మా ప్రొడ్యూసర్ సార్ శ్రీనివాస్ సార్, ఇంకా పవన్ కుమార్ సార్, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు లేకపోతే మేము ఇది చేసేవాళ్ళం కాదేమో. ఇంకా మా డిఓపి సార్ సౌందరరాజన్ సార్ మమ్మల్ని బాగా చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. వన్స్ అగైన్ సంపత్ సార్ చాలా చాలా థ్యాంక్ యూ. సంపత్ గారి కోరిక మేరకు ఈ సక్సెస్ మీట్లో ఆ ఒక్క పదం తీసేస్తున్నాం అండి, నిషేధిస్తున్నాం. మిగతా వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భయం వేస్తుందా? థ్యాంక్ యూ సంపత్ సార్ అని మాత్రం అనకండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి అ మెమరబుల్ వన్ తనకి. అంటే ఇలా స్టేజ్ పైన మాట్లాడడం అనేది ఫస్ట్ టైం, చాలా భయంగా ఉంది. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు మహేశ్వరి. అండ్ ముందుగా చెప్పుకునేది ఏంటంటే నేను కబడ్డీ ప్లేయర్ని. సో ఈ కబడ్డీ ప్లేయర్ని నేను సారీ నాకు కబడ్డీ ఆడమే వచ్చు సార్ ఇట్లా. సో హౌ హ్యాపీ ఆర్ యూ మహేశ్వరి? అంటే అర్థమవుతుంది కొంచెం ఎమోషనల్గా కూడా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సంపత్ సార్ అండ్ గోపీచంద్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ శ్రీనివాస్ సార్ అండ్ పవన్ సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ కబడ్డీ మూవీని ఈ సిటీమార్ మూవీలో పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బాయ్స్కి ప్రో కబడ్డీ ఉంటుంది మ్యామ్, లైక్ అంటే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తారు, మీ మాత్రం మాకు ఎలాంటి ప్రో కబడ్డీ కానీ ప్రీమియర్ కబడ్డీ కానీ ఏముండదు. మాకు అసలు కబడ్డీ ప్లేయర్గా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సిటీమార్ మూవీలో కబడ్డీ చూడడం అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కబడ్డీ కంటే ఈ కబడ్డీ ఇంకా ప్రొఫెషనల్గా అనిపించింది చూస్తూ ఉంటే. సో ఫ్యూచర్లో విమెన్ కూడా అలా ఆడతారని చెప్పి ఆశిద్దాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కాజల్ కిరణ్. నాకు కూడా చాలా నర్వస్గా ఉంది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సంపత్ నంది సార్.
శ్రీనివాస్ సార్ అండ్ పవన్ సార్ అండ్ గోపిచంద్ సార్, తమన్నా మ్యామ్. నిజంగా మూవీ చాలా బాగుంది. తమన్నా మ్యామ్ మీకు చెప్పక్కర్లేదు, మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ సూపర్ కూల్. అండ్ గోపిచంద్ సార్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. మీరు చెప్పడం సింగిల్ టేక్లో మేము చూసాం కాబట్టి ఎవ్రీథింగ్ సూపర్ సార్. అండ్ ఈ మూవీలో ఎక్స్పీరియన్స్ నాది చెప్పాలంటే ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. అంటే ఒక మంచి ఫ్యామిలీ సంపదనాన్ని సార్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నిజంగా మేమందరం ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కాదు ఫ్యామిలీ. అందరం అంత బాగా కలిసిపోయాం. అండ్ అందరితో అండ్ అవర్ మేనేజర్ సార్ అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని. నిజంగా పిల్లలా చూసుకున్నారు. అందరూ చాలా కంఫర్టబుల్, ఎవ్రీబడి టీమ్, హోల్ క్రూ, క్యాస్ట్, ఎవ్రీబడి చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్స్ మై డెబ్యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి మూవీస్ ఇంకా చేయాలని అనుకుంటున్నాను, మంచి ఆపర్చునిటీస్ రావాలని. సంపదని సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎట్ లాస్ట్ థ్యాంక్ యూ డాడీ, నీ వల్లే ఇక్కడి వరకు వచ్చాను. Okay, so I think actually not only Kajal, our off-screen superheroes ఎవరైతే ఉన్నారో we should also thank them. Like I am here because of my sister. వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ వల్ల ఇక్కడ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. యూ ఆర్ ద రియల్ సూపర్ హీరోస్. మేము ఇక్కడ వచ్చాము, మేమైతే హార్డ్ వర్క్ చేసాము, బట్ ఐ థింక్ మాకన్నా ఎక్కువ వాళ్ళు చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. Hi everyone, I'm Bhavna. So first of all, this has been a very respectful platform for me. I've been very filmy all my life. I've always seen Tamanna ma'am doing the taki taki and copying her. And I never thought I would be working with her. First of all, I don't know what everybody has heard, but I've watched the movie thrice and I've loved it, honestly speaking. Congratulations to everybody for the entire success and the crew members and all of you. There's been a different connection with Tamanna ma'am in the set because we guys used to like talk about life other than the movie, and it has been very personal. And thank you, Sampath sir. You have never made us feel like, you know, we were not a part, because I'm not a part of the industry at all. I don't know anybody. And I thought I'd be like worn out. That's how we hear about industries, but it was totally different and very respectful. So thank you so much for it, and I've got a lot of fan base now, so yes, thank you. Hello, andarki namaskaram. Na peru Arushi. So I would like to wish congrats to the whole team for the blockbuster, and koncham nervous ga undi. So నేను ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు ఐ వాజ్ రియలీ స్కేర్డ్. సో నాకు తెలంగాణలో ఆడిషన్ చేయమన్నారు. సో ఐ వాజ్ లైక్ నేను ఎందుకు సెలెక్ట్ అవుతాను, ఏదో ఒకటి చేద్దాంలే అని తెలంగాణలో ఆడిషన్ ఇచ్చా. Sampath sir really liked it, and you know every time on the sets he would ask me to do that, and he's really sweet. I would like to thank Sampath sir for giving me this opportunity. And Tamanna ma'am, you're really sweet on the sets, and it's very nice to, you know, be around you. And Gopi sir, you're so very, very sweet. I would like to congratulate everybody, and I'm really nervous right now. So yeah, that's it. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవణ్య. సో సార్ మీతో స్టార్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డే వెన్ వీ కేమ్ టు ద ఆడిషన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సెలెక్ట్ అవుతామని కూడా. సడన్గా కాల్ వచ్చింది, దాని ప్రాక్టీస్ అన్నారు. వస్తే అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అసలు ఇంతమందిలో సెట్స్ దాకా వెళ్ళి స్క్రీన్లో కనిపిస్తామా అని ఉన్న దగ్గర నుంచి ఇవాళ సక్సెస్ మీట్ వరకు వచ్చేసామంటే ఇదంతా ఒక వండర్ లాగా ఉంది సార్. అండ్ దీనికి రీజన్ కూడా ఐ స్టిల్ రిమెంబర్ 2019లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఎవ్రీ సింగిల్ డే మీరు ఎంత ఎఫర్ట్స్ తీసుకున్నారు ఈ టీం అందరినీ ఫామ్ చేయడానికి, ప్రాక్టీస్కి రప్పియడానికి, ఇంజురీస్ అయినా మళ్ళీ సెట్స్లోకి వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చి లైక్ ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇవాళ మన సక్సెస్ ఏదైతుందో
every day, every AD, every person on sets really works so hard, including all these girls and each one of us. Thank you so much, sir. Ee success nijanga urke raaledu. You really worked hard for this. Thank you so much. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని కొంచెంసేపు ఏడిపించారు, రేవతి బాగా నవ్వించింది, అండ్ అందరూ కూడా మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ కూడా వెళ్ళి కూర్చుంటే ఇంకా ఈవెంట్ని మనం రేవతి నువ్వు వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్తుండు, ఎవరు కనిపిస్తే వాళ్ళందరికీ. నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. థ్యాంక్ యూ. సో జ్వాలారెడ్డి సాంగ్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఎవ్రీబడి కుడ్ కనెక్ట్ టు దట్ సాంగ్, అండ్ ఆ పాట రాగానే అందరూ ఎవరి స్థానంలో వాళ్ళు నించొని డాన్స్ వేయడం కూడా మనం చాలా చూసాం. సో అంత చక్కటి పాటని రాసిన కాసిల శ్యామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాంగ్ విత్ అ వండర్ఫుల్ సింగర్ మంగ్లీ, కెన్ వీ హావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఈ అమ్మాయి ఏ పాట పాడినా కానీ సెన్సేషనే. నువ్వు వాళ్ళు వచ్చి 2 ముక్కలు నీ ఎక్స్పీరియన్స్ మాట్లాడితే వి ఆల్ విల్ ఫీల్ హ్యాపీ. హాయ్ శ్యామ్ గారు, ముందుగా మీరు. విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇంతమంది కళ్ళల్లో ఆనందాన్ని, వారి కష్టానికి ఫలితం దొరికింది అని చూస్తుంటే ప్రతి ఒక్కరు బ్లష్ అయిపోతున్నారండి సక్సెస్తో. నిజంగా మీ కష్టం ఫలించింది, ఎంత కష్టపడ్డారో అంత సక్సెస్ ఈరోజు దొరికింది. ఇంత సక్సెస్నిచ్చిన ప్రేక్షకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మా డైరెక్టర్ గారు సంపతన్న థియేటర్కి పూర్వ వైభవం రావాలి, సినిమా ఇండస్ట్రీ కళకళలాడాలి, అందరూ థియేటర్కి వచ్చి సినిమాని బతికించాలి అని ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకున్నారో తన సంకల్పం ఈరోజు నెరవేరింది. తన సంకల్పాన్ని నెరవేర్చిన ప్రతి ఒక్క ఆడియన్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి, నటీనటులకు, కాస్ట్ అండ్ క్రూ అందరికీ నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ ఒక సామెత చెప్పేది, ఓపిక పట్టు బిడ్డ, ఓపిక ఉంటే వరంగల్ పట్టణం వేయవచ్చు అని. ఇలా ఓపిక నిజమైంది. ఓపిక బట్టి నమ్మకంతో ఉన్న మా ప్రొడ్యూసర్ల ఆ నమ్మకం కూడా ఈరోజు నిజమైంది. చాలా సంతోషంగా ఉంది. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్కి ఆ రోజు కోన వెంకట్ గారు ఆ రోజు అన్నారు, మళ్ళీ ఆ మాట గుర్తు చేస్తున్న, ప్రవాహంలా వస్తున్నారు. ఆడియన్స్ అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో నేను 2 పాటలు రాయడం జరిగింది. టైటిల్ సాంగ్ సిటీ మారన్న పాట, తర్వాత జ్వాలారెడ్డి అన్న పాట, ఈ 2 పాటలు రాయడం జరిగింది. సినిమా విడుదల తర్వాత టైటిల్ సాంగ్ వ్యూస్ పెరుగుతున్నాయి. చాలామంది టైటిల్ సాంగ్ చాలా బాగుంది, దాని పిక్చరేషన్ చాలా బాగుంది, సినిమాలో మేము అందరం ఒక గూస్ బంప్స్తో చూసాము ఆ పాటని అంటుంటే చాలా సంతోషంగా ఉంది. అంత అందంగా చిత్రీకరించిన సౌందర్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ తమన్నా గారు, గోరింటాకు మెత్తగా నూరి గోరు ముద్దలు తిన్నావా, అంత ఎర్రగా పుట్టావే, అందరి కడుపులు కొట్టావే అని రాశాము. ఈరోజు రాయడానికి స్ఫూర్తిచ్చిన అన్నకి, తమన్నా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, గోపిచంద్ గారు కమ్బ్యాక్ అనేది ఎట్లా ఉంటుందో చూపించారు. మనం మామూలుగా అనుకుంటాం కదా, ఒక అడుగు వెనక్కేస్తే 4 అడుగులు ముందుకు దూకడానికి అని. ఈరోజు నిజంగా మీ కష్టానికి ఈరోజు తగ్గ ఫలితం వచ్చింది సార్. మీకు మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజెప్పుకుంటూ, మళ్ళీ ఆ టైటిల్ సాంగ్లో నేను రాసినట్టుగా, దించితేనే అడుగులు ఈ నేల గుండెపై ఎదుగుతావు చిగురులా, ఎత్తితేనే నీతల ఆకాశమందుతూ ఎగురుతావు జెండలా అని ఈరోజు సినిమా జెండా ఎగరవేసిన అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. అండ్ ఇప్పుడు మంగ్లీని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను మాట్లాడడానికంటే ముందు ఆ గోరింటాకు ఎర్రగా నూరి అంత ఎర్రగా పుట్టినవని ఎట్లా రాయబుద్ధి అయిందన్న నీకు చెప్పు. అంటే ఎర్రగా ఉందని గోరింటాకుతో పోల్చినావా? అందరూ తమన్నా గారిని మిల్కీ బ్యూటీ అనడం కామన్ అయిపోయింది. ఇంకో కోణం ఎట్లా చెప్పదామా అని ఆలోచించి ఇట్లా రాయడం జరిగింది. సూపర్. దాంతో పాటు పక్కగా నిజంగా గోపిచంద్ గారి కటౌట్ చూసి ఇంకో లైన్ పడింది నాకు, ఈయనప్పగుండ్లు మినపగుండ్లు అట్లు వసుకు తిన్నావా, అట్టా కట్టా ఉన్న ఊరో అత్త ఎట్లాగన్నదిరో అని. సూపర్ అన్నాను, సూపర్. నేను ఇంత సక్సెస్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంపత్ సార్. నేను
అంటే ఫుల్ హిట్ అవుతుంది అనుకున్నా కానీ ఇంత వస్తుంది అని అసలు అనుకోలేదు. చాలా హ్యాపీగా అనిపించింది, నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎంత ఎంజాయ్ చేశానో ఆ పాట పెట్టుకొని. తమన్నా గారి డాన్స్ అయితే ఇక మాటల్లో చెప్పక్కర్లేదు, చింపి ఉతికారేసేది. దాంతోపాటు గోపిచంద్ అన్న అసలు చాలా అద్భుతంగా చేసిండు. ఆ పాట నాకు ఇవ్వడం, థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఆ పాట ఇచ్చినందుకు, అండ్ అంత అద్భుతంగా లిరిక్స్ రాసినందుకు కాసర్ల శ్యామన్నకు కానీ, అండ్ మణి శర్మ సార్కి, అండ్ శంకర్ బాబు అన్నకి, అవును నా కో సింగర్, ముగ్గురం పాడాము. సో ఆయనకి అండ్ మా ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. ఈ పాట చాలా చాలా సక్సెస్ అయింది. ఎక్కడ చూసినా జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ అదే పాట నడుస్తుంది. ఇంత సక్సెస్ అయిన మూవీలో నేను కూడా ఒక పాట అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. చివరిగా చిన్న మాట అండి, క్షమించాలి. మమ్మల్ని మా పైత్యాన్ని భరించి ఇంత అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చిన మా గురువుగారు మణి శర్మ గారికి వేల వేల దండాలు. థ్యాంక్ యూ శ్యామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ బొకే అందజేయాలి. మన డిస్ట్రిబ్యూటర్స్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తాం. సార్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా బొకే అందజేస్తారు. గట్టిగా చప్పట్లతో భాస్కర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఫ్రమ్ నెల్లూరు. సో మన సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణం మన డిస్ట్రిబ్యూటర్స్ అందరి సపోర్ట్ ఉండడం వల్లే. సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో అండి. వైజాగ్ నుంచి సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సతీష్ గారు. గుంటూరు నుంచి సుకూర్ గారు అండ్ సలాం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అలానే ఈస్ట్ గోదావరి నుంచి బుల్లిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బొకే అందుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఫర్ అ పిక్చర్ విత్ గోపీచంద్ గారు అండ్ తమన్నా గారు, ప్లీజ్ మీ ఇద్దరు కూడా వేదిక మీద జాయిన్ అవుతే అలాంగ్ విత్ ద డిస్ట్రిబ్యూటర్స్. సంపత్ నంది గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. పవన్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంత చక్కటి సినిమా ఆయన సమర్పణలో వచ్చింది పవన్ కుమార్ గారు. కెన్ వి హావ్ యు ఆన్ ద స్టేజ్ ప్లీజ్? డిస్ట్రిబ్యూటర్స్ అందరితో ఒక పిక్చర్, గోపీచంద్ గారితో ఒక పిక్చర్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్ ప్లీజ్. ఈ సినిమాకి అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ స్కిల్స్ మనం అంతా చూసాం. సో సౌందరరాజన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్. గోపి గారు స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. వి థ్యాంక్ ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్. థ్యాంక్ యూ. సంపత్ గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ గారిని అందరినీ కూడా. సార్, సౌందరరాజన్ గారు ప్లీజ్ ఫర్ అ పిక్చర్. కాసేపు శ్యామ్ గారు అండ్ మంగ్లీ ఆల్సో రిక్వెస్టింగ్ యూ గైస్ టు జాయిన్ us on the stage. కళ్యాణ్ చక్రవర్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి.
కబడ్డీ టీం ఇంతకు ముందు వచ్చిన వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. Requesting other girls ఇక్కడికి వచ్చి నించుంటే you all can click a group picture please. అందరూ సీటీ కొడుతున్నట్టు ఒక పోజ్ ఇస్తే సక్సెస్ కి ఒక సీటీ కొట్టండి అందరూ ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సార్ ప్లీజ్ టు కన్వే యువర్ బెస్ట్ విషెస్ అండ్ అందరినీ కూడా స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కళ్యాణ్ గారు ప్లీజ్. కళ్యాణ్ గారు విల్ టాక్. యా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా వాల్యుబుల్. బట్ ఆ సక్సెస్ అనేది ఏ టైంలో వచ్చిందనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. లైఫ్లో స్టేజ్ బై స్టేజ్ మనం సక్సెస్ తీసుకుంటాం, కానీ ఏ స్టేజ్లో వచ్చిందనేదే చాలా ఇంపార్టెంట్. నిజంగా ఇప్పుడు థియేటర్లకి, సినిమాకే కాదు థియేటర్లకి సక్సెస్ రావాల్సిన టైము థియేటర్లకు సక్సెస్ వచ్చింది ఈ సినిమాతోటి. సో మనకి ఇందులో నేను రాశాను, గీత దాటే సీతమ్మ తల్లి లేరా అని చెప్పేసి కబడ్డీ ప్లేయర్స్ గురించి రాశాను. ఎక్కడో ఒకసారి ప్రపంచానికి కష్టం వచ్చింది, రావణాసురుడు అనేటువంటి ఒక దుష్టశక్తి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంటే ఒక్క సీతమ్మ తల్లి గీత దాటింది, రావణాసురుడు నిట్టంలోనే కూలిపోయాడు. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనా టైంలో థియేటర్కి రావడానికి భయం అనేటువంటి ఒక మహమ్మారి పట్టి పీడించింది. కబడ్డీ ఆడటానికి ఇంతమంది సీతమ్మ తల్లులు కదిలారు, థియేటర్కి వాళ్ళే పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. సో ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, అదేవిధంగా ఈ సక్సెస్ రావటానికి కారణభూతులైనటువంటి మన సంపత్ నంది గారికి, అదేవిధంగా హీరో గారు గోపీచంద్ గారికి. గోపీచంద్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారి సినిమా, నేను మొదట చూసిన సినిమా ఏంటంటే దేవాలయం. నేను చూసిన సినిమా పేరు దేవాలయం. అది తీసినటువంటి ద లెజెండరీ డైరెక్టర్ కృష్ణ గారి తనయులు వారి సినిమాలో నేను పనిచేయటం అనేది నిజంగా ఇట్స్ ఎ రియల్లీ హానర్ ఫర్ మీ. అటువంటి ఒక గొప్ప దర్శకుల యొక్క కుమారులతో నేను కలిసి వర్క్ చేయటం ఇట్స్ గ్రేట్ హానర్ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ సార్. తమన్నా మ్యామ్, యూ రియల్లీ రాక్డ్ వెల్. యాక్చువల్గా తెలంగాణ స్లామ్లో మీరు డైలాగులు చెప్తా ఉంటే, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఏ ఆడబిడ్డ అయినా సరే గర్వంగా ఒకవేళ కాలర్ ఉంటే కాలర్ ఎగరేసేది, లేకపోతే మొయి చేయి చూపించేది, అంత బాగా చేశారు మీరు. సో ఇందులో ఒక కబడ్డీ యాంతం రాసేటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా గురువు గారు మణిశర్మ గారికి, అదేవిధంగా ఆ పాటని చాలా చక్కగా పాడినటువంటి సింగర్స్కి, క్రూ అందరికీ, మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, నాకు బోయపాటి శ్రీనివాస్ గారి దగ్గర పరిచయం. సో అక్కడి నుంచి వారు నాకు తెలుసు. సో ఇటువంటి అంత అందమైనటువంటి ఒక సినిమాలో నేను అసోసియేట్ అయినందుకు వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ఆదిత్య మ్యూజిక్, వండర్ఫుల్గా దీన్ని ప్రమోట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డిఓపి సౌందర్ రాజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, ఎప్పుడు కెమెరా వెనకాలే కాదు ముందుకొచ్చి ఇంత పెద్ద హిట్ అందుకున్నాక ప్లీజ్ 2 మాటలు మాట్లాడితే వినాలని అనుకుంటున్నాం ప్లీజ్. ఆల్ రైట్. సో ఇప్పుడు మన డైరెక్టర్ సంపత్ నంది గారు, హౌ హ్యాపీ ఆర్ యూ? అప్పటి నుంచి అందరూ థ్యాంక్ యూ సంపత్ సార్ అంటున్నారు. నౌ ఇట్స్ యువర్ టైమ్ టు టాక్. అందరికీ నమస్కారం. చాలా హిలేరియస్గా అందరు నవ్వించారు వాళ్ళు. నేను ఇప్పుడు మీ అందరికీ కొంచెం బోర్ కొట్టిస్తాను, కానీ తప్పకుండా వినండి. నేను ఆ రోజు
ఈవెంట్ రోజు చెప్పాను నా టెక్నీషియన్స్ గురించి అందరి గురించి నేను మాట్లాడతానని. ఈరోజు నా టెక్నీషియన్స్ గురించి కాస్ట్ అండ్ క్రూ అందరి గురించి చెప్తాను. కొంచెం ఇరిటేట్ అవ్వకుండా వినండి. ముందుగా వినాయక చవితి రోజు రిలీజ్ అయిన సిటీమార్ సినిమాని ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉండే లడ్డంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. అలాగే ఇలాంటి పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత మనందరినీ ఎంత దూరం ఎంత మన దగ్గర వాళ్ళని కానీ మనకు తెలిసిన వాళ్ళని కానీ మనం చాలామందిని కోల్పోయాం. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళని కూడా మేము కొంతమందిని కోల్పోయాం. అలాంటి నష్టంలో ఉన్నప్పుడు, అలాంటి కష్టంలో ఉన్నప్పుడు ఈ సినిమా 5 నెలల తర్వాత రిలీజ్ అవుతే దాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసి మీ ప్రాణాలకు రిస్క్ తీసుకుని మా తెలుగు బాక్స్ ఆఫీస్కి ఆక్సిజన్ పోసిన మీ అందరి పాదాలకి నేను నమస్కారం చేస్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను ఎప్పుడైనా ఇప్పుడు ఒకే మాట చెప్తుంటాను, ఏ సినిమా విషయంలో అయినా తప్పు జరిగితే అది నేను తీసుకుంటాను. ఎందుకంటే తప్పు అనేది రైటింగ్ స్టేజ్లోనే జరిగిపోయింది. కానీ ఏ సినిమా అయినా ఆడినప్పుడు దానికి కారణం మాత్రం నా టెక్నీషియన్స్ అని చెప్తాను. ఈరోజు నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, ఈ సినిమా నా సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ది. అందులో మొట్టమొదటిగా నేను ఇచ్చే క్రెడిట్ మణి శర్మ గారికి. మీ అందరికీ తెలుసు, ఏ సినిమాకైనా ఫేస్ మ్యూజిక్ బయటికి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ అది నచ్చిందంటే 50% సక్సెస్ అయినట్టే. అలాంటిది నా సినిమాలో ఉన్న 4 పాటల్ని చాలా పెద్ద సక్సెస్ చేసినందుకు, అంత సక్సెస్ అయ్యే మ్యూజిక్ ఇచ్చినందుకు మణి శర్మ గారికి థ్యాంక్స్ అండి. అందరూ మెలోడీ బ్రహ్మ అంటారు, నేను ఎప్పుడు ఆయనని మాస్ కా బాస్, బీజిఎం కా బాద్షా అంటుంటాను ఆయనతో అప్పుడప్పుడు సరదాగా. ఆయన మళ్ళొకసారి ప్రూవ్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఈరోజు క్లైమాక్స్ నిలబడిందంటే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే. సో మణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పాటలు ఇంత బాగా రావడానికి కారణమైనటువంటి నా లిరిసిస్టులు కాసర్ల శ్యామ్ గారు అండ్ కళ్యాణ్ గారు. మీరు రాసిన ఒక్కొక్క పదం, ఏ పదానికి ఆ పదం అలా నిలబడి సినిమాలో ఉన్న కంటెంట్ని, సాంగ్లో ఉన్న కంటెంట్ నిలబెట్టింది. మీ ఇద్దరు కూడా ధన్యవాదాలు. అలాగే సింగర్స్కి, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ మ్యూజిక్ వైపు ఉన్నారు, కొంచెం ఇరిటేట్ అవ్వద్దండి, వినండి. కొంచెం చాలా కష్టపడ్డారు ఈ సినిమా ఇంత బాగా రావడానికి. కీబోర్డ్ ప్లేయర్స్ కావచ్చు, ఆయన టీం కావచ్చు, విక్కీ దగ్గర నుంచి సుకుమార్ సార్, వైది అండ్ సాగర్, రాకేష్ గారు, బాలు గారు, సిద్ధు, మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నన్ను భరించినందుకు, నాకు ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ వచ్చేలా చేసినందుకు. సో ఇక ఆ తర్వాత నేను చెప్పాల్సిన ఇంకొక మెయిన్ టెక్నీషియన్స్ అండి, నా యాక్షన్ డైరెక్టర్స్. నేను చాలా ఈ పాండమిక్లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఎంతో హోప్తో, ఎంతో నమ్మకంతో నేను డిజైన్ చేసుకున్నాను. కానీ స్క్రీన్ మీదకి నేను డిజైన్ చేసిన ప్రతి షాట్ వచ్చిందంటే దానికి ముఖ్య కారణం స్టన్ శివ గారు, ఫైట్ మాస్టర్ వెంకట్ గారు, అలాగే జాషువా మాస్టర్ అండ్ రియల్ సతీష్. మీకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ తర్వాత నాకు లాస్ట్ 5 ఏళ్ళుగా నాతో ట్రావెల్ అవుతున్నారు సౌందరరాజన్. 5 years జర్నీ మాది. నేను కొత్తగా ఆయన గురించి చెప్పేది ఏమీ లేదు. నేను ఏదైనా నా విజన్తో నేను చూశానంటే నాకు కన్ను ఆయన, నా మెయిన్ పిల్లర్ ఆయన. సో ఇంత మంచి విజువల్స్ ఇచ్చినందుకు సౌందర్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మనం ఇలాగే మన జర్నీ కంటిన్యూ అవ్వాలి. సో సౌందర్ తర్వాత నాకు ముఖ్యంగా ఇంకా భరించింది నన్ను ఎడిటింగ్ రూమ్లో తమ్మిరాజు అండి. తమ్మిరాజు గారు, మనం గొడవపడ్డాం, తిట్టుకున్నాం, అరుచుకున్నాం, అలిగి ఇంటికి వెళ్ళిపోయాం, బట్ ఫైనల్గా అందరికీ నచ్చే క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఇచ్చాం. థ్యాంక్ యూ తమ్మిరాజు గారు. అలాగే మొన్న కల్పించినప్పుడు సత్యనారాయణ చెప్తున్నారు, తమన్నది నీది మాత్రమే హ్యాట్రిక్ కాదు, మనది కూడా హ్యాట్రిక్ అని. ఆ డైరెక్టర్ సత్యనారాయణ గారు, ఏమైంది ఇలా బెంగాల్ టైగర్ నౌ సిటీమార్. సత్యం, మీకు కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ధనియేలే గారు. ఇంకా ఆ తర్వాత నేను చాలామందికి చెప్పాలి, మెయిన్ టెక్నీషియన్స్లో కూడా. ధనియేలే గారి తర్వాత నా రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన, స్టోరీ డిస్కషన్లో మాతో పాటు ఉండి రాత్రి పవళ్ళు ఎప్పుడంటే అప్పుడు నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా నాకు రెస్పాండ్ అయ్యి నన్ను క్వశ్చన్ చేసి నేను బాగా రాయడానికి కారణమైన నారాయణ గారు, అలాగే విజయ్, గురు, తమిళ రైటర్ గురు అండ్ స్టాలిన్ రవి, ఇక్కడ పనిచేసిన అనిరుద్, వేదవ్యాస్, ప్రసాద్, ఇలా ఎవరైనా మర్చిపోతే క్షమించండి అందరూ. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సత్యంబాబు గారు. ఆ తర్వాత కిషోర్ గారు, గిరి, రమేష్, స్వరూప, లాస్య, శ్రావ్య, ఇలా వీళ్ళు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఇంకా గిరి అండ్ శివ, నవీన్, నా ఫ్రెండ్ నవీన్, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత వీళ్ళ తర్వాత ఇంకా నేను మాకు చెప్పాల్సింది, ఇక్కడ ఉన్నారు మా మేనేజర్ రాధా గారు, సదానందం గారు,
ఇంకా చాలామంది ఉన్నారు, శ్రీరామ్, స్వామి, పేర్లు గుర్తు రావట్లేదు, క్షమించండి. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. వీళ్ళ తర్వాత నేను చెప్పాల్సిన ఇంకొక ముఖ్యమైన వ్యక్తి అండి, ఆయన శోభి మాస్టర్, డాన్స్ మాస్టర్. మా జర్నీ వానతో స్టార్ట్ అయింది రచ్చ సినిమాలో. ఈ సినిమాలో మీ అందరికీ నచ్చిన అద్భుతమైన పాట జ్వాలారెడ్డి పాటనిచ్చారు, ఆయన సీతిమ టైటిల్ సాంగ్ ఇచ్చారు, కబడ్డీ యాంథమ్ ఇచ్చారు. సో శోభి మాస్టర్ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. సో ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ని హీరోకు సపోర్టివ్గా, కథకి సపోర్టివ్గా నిల్చొని డైలాగులతో అక్కడ నిల్చోబెట్టిన రావు రమేష్ గారికి, అలాగే సెకండ్ హాఫ్లో నా సినిమాకి హార్ట్ ఆఫ్ ది సీన్ అయిన పోసాని కృష్ణమురళి గారికి, మిగతా ఆర్టిస్టులందరికీ, సో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఇంకా ఆ తర్వాత నా మెయిన్ కాస్ట్ అండి, హీరో గోపీచంద్ గారు. ఫస్ట్ చాలామంది గౌతమంద టైంలోనే మేము చాలా పెద్ద సక్సెస్ చేస్తున్నాం అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల అది మేము అనుకున్న రిజల్ట్ రాలేదు. కానీ సరే ఈరోజు చెప్తున్నాను, ఆ బాకీ తీర్చుకున్నాను నేను. మీరు పెట్టుకున్న నమ్మకం నిజమైంది. ఈరోజు చాలామంది ఫోన్ చేశారు, అందులో ముఖ్యంగా నాకు వచ్చిన ఫోన్ ఒకటి చెప్తానండి. ఫస్ట్ షో అయిపోయింది, నేను కార్లో కూర్చున్నాను, మార్నింగ్ షో అవగానే సీరియల్ నుంచి మురళి గారు ఫోన్ చేశారు. సార్ మీరు బ్లాక్ బస్టర్ కొట్టారు, సింహ సినిమా అప్పుడు బోయపాటి సీను, బాలయ్య బాబు ఎలాంటి హిట్ కొట్టారో గోపీచంద్ గారు మీరు అలాంటి హిట్ కొట్టారండి. ఆ పదం, ఆ మాట, అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మురళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు అన్నది నిజమైంది, ఈరోజు ఇంత దూరం వచ్చింది, థ్యాంక్ యూ. అలాగే జ్వాలారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్వాలారెడ్డి అనే వర్డ్ ఇంకొక 10 years గుర్తుంటుంది, అంత గుర్తుండేలా చేసిన తమన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ ఈరోజు ఇక్కడ నిల్చొని ఈ సక్సెస్ మీట్లో మాట్లాడడానికి కారణమైన ముఖ్య వ్యక్తులు ఇద్దరండి, శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు. కథ చెప్పిన రోజే భయపడకుండా, ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ అంటే ఒక స్టేడియంలో షూట్ చేయాలి, రకరకాల కష్టాలు ఉంటాయి, వాటికి ఏది భయపడకుండా మేమున్నాం వెనుక నిలబడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా నన్ను ముందుకు నడిపిస్తూ వారు నిలబడ్డారు. నేను ఏది అడిగినా ఇచ్చారు, నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. శ్రీని గారు, పవన్ గారు, మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా శ్రీని గారు అండి, నాకు తెలిసి ఇన్ని సినిమాలు చేశాను, ఇలాంటి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిని ఎక్కడ చూడలేదు. నా ఫ్రూట్స్ తినే అలవాటు ఎక్కువ ఉంది. లాస్ట్ 2 ఏళ్లలో నేను 80% ఫ్రూట్స్ ఆయన తోట నుంచి తిన్నాను. పూతరేకులు, కాజాలు కానీ ఆయన ఇచ్చే ఆతిథ్యం, ఆయన మా ప్రేమతో చంపేస్తారు. మీ ప్రేమ ఇలాగే అందరి డైరెక్టర్ల మీద ఉండాలి, అందరూ ఇలాంటి సక్సెస్లు మీ బ్యానర్ తీయాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఆ తర్వాత సినిమా గురించి ఒక మాట చెప్పి ముగించేశాను. సిటీమార్ సినిమా చాలామంది ఒక కమర్షియల్ సినిమా, మాస్ మసాలా సినిమా అనుకుంటున్నారు. ఎస్, నిజమే, ఇది కమర్షియల్ సినిమా. కానీ దాంతోపాటు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఆడపిల్లల కష్టాల గురించి, వాళ్ళను ఎంకరేజ్మెంట్ గురించి చేసిన సినిమా కూడా. ఒక ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఆ ఇంటికి కలలేదు. ఒక ఫ్యామిలీలో భార్య లేకపోతే ఒక మగాడికి అసలు కుటుంబమే లేదు. ఓ ఇంట్లో అక్కనో చెల్లి లేకపోతే ఆ ఇంటికి రాక పండగ లేదు. ఓ ఇంట్లో మదర్ లేకపోతే మన కన్నీళ్లు తుడిచే ఓదార్పు లేదు, ఓదార్పిచ్చే చేయలేదు. అసలు ఆడపిల్లలు లేకపోతే, ఆడవాళ్ళు లేకపోతే మనకు బతికే లేదు, భవిష్యత్తు లేదు. అలాంటి ఆడపిల్లలు, ప్రతి మగాడి విజయం కనుక ఆడది ఉంది అంటుంటారు. ఆ ఆడది ఇక ఇంకెన్నాళ్ళు ఉండాలి మగాడి విజయం వెనుక? వాళ్ళు ముందుకెళ్ళకూడదా? వాళ్ళ విజయాలు చూడకూడదా? వాళ్ళ విజయాల కోసం వెనకాల నిలబడ్డ ఒక మగవాడి కథ ఈ సిటీ మార్. ఆడవాళ్ళ విజయం కోసం నిలబడ్డ ఒక అన్నయ్య కథ ఈ సిటీ మార్. అందుకు మీరు ఇది మా సినిమా అని చెప్పేసి భయపడి ఇళ్ళలో ఉండకండి. మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్నా, వాళ్ళలో ఉన్న ఆటని ఎంకరేజ్ చేయాలన్నా ఫ్యామిలీతో థియేటర్కి రండి. మీరు 100 రూపాయలు పెట్టి సినిమా చూస్తే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు 1000 రూపాయల ఆనందాన్ని సినిమా ఇస్తుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నమ్మకంతో చెప్తున్నాను. అలాగే ఇంకొక మాట కూడా చెప్తున్నాను, మన ఇండియాలో ఎప్పుడు కూడా జై జవాన్ జై కిషాన్ అంటారు. నేను చెప్తున్నాను, నా మదర్ ప్రేమ తెలుసు, నా భార్య ప్రేమ తెలుసు, నా బుడ్డది, నా కూతురు ప్రేమ తెలిసిన వాడికి చెప్తున్నాను. జై జవాన్ జై కిసాన్ మాత్రమే కాదు, జై ఔరత్, జీలో ఔరత్. దిస్ ఈజ్ మై సైడ్. జై సిటీ మార్. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ నంది గారు ఫర్ దట్ పవర్ఫుల్ స్పీచ్. మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది మాకు. బట్ ఇప్పుడైతే వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు అండ్ అలానే మాధవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ నౌ రిక్వెస్టింగ్ తమన్నా గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అండ్ ఈ సినిమా సక్సెస్ ని, మీ హ్యాపీనెస్ ని మాతో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం.
2019లో సంపత్ గారు వచ్చి సిటీమార్ సినిమా స్టార్ట్ చేశారు. అఫ్ కోర్స్ పాండమిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ దట్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది. అండ్ ఐ థింక్ దానికి కోర్ రీజన్ ఏంటంటే ఇప్పుడు సంపత్ గారు చెప్పింది, ఆయన ఈ సినిమా మీద ఉన్న ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్ వల్ల ఇవాళ ఈ సక్సెస్ చూస్తున్నాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దిస్ is our third film together, Sampath Garu. We've done Racha, Bengal Tiger, and today Sitimar. And prati sari we get the same feedback. We are like, you make commercial films, and there's so much that is always said about it being commercial, but commercial meaning enti. It's just that oka manchi subject meeku oka entertaining format lo cheppadam. And I think I really look up to Sampath sir. ప్రతి సారి ఆడియన్స్ని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయకుండా ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ విత్ అ మీనింగ్ తీస్తారు. అండ్ ఇది ఒకసారి కాదు, రెండుసారి కాదు, మూడుసారి ప్రూవ్ అయింది. సో నన్ను ఆల్వేస్ కన్సిడర్ చేసినందుకు, నన్ను మీ సినిమాలో ఒక పార్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. పైగా మామూలుగా ఒక హీరోయిన్ ఉంటుంది, 2 హీరోయిన్స్ ఉంటాయి, ఇప్పుడు 24 హీరోయిన్స్ ఉన్నారు. సో 24 హీరోయిన్స్తో పాటు నేను ఒక పార్ట్ని. సో చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే యునో ఐ హావ్ ఆల్వేస్ సపోర్టెడ్ బేటీ బచావ్ బేటీ పడావ్, అండ్ అది దట్స్ జస్ట్ ఇట్స్ మై పర్సనల్ ఎండెవర్. బట్ నా ఆర్ట్తో పాటు దీన్ని ఒక స్టోరీ ద్వారా చెప్పడం అనేది నాకు ఒక చాలా గొప్ప అవకాశం. అండ్ సంపత్ గారు నాకు అది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. దీస్ ఆర్ సమ్ రియలీ అమేజింగ్ ఉమెన్ అవుట్ హియర్. నేను వాళ్ళని నిజంగా చాలా హార్డ్ వర్క్ చేయటం చూశాను. ఇట్స్ నాట్ ఈజీ. ఐ థింక్ ఐ వాజ్ ద వన్ చిల్లింగ్ హాఫ్ ద టైమ్ బికాస్ దే వర్ ద వన్ హూ వర్ రియలీ ప్లేయింగ్ వెరీ హార్డ్. Gopi Garu, thank you. It's been such a wonderful journey working with you. He's the kindest, most politest person on set. Jwala Reddy చాలా వరకు అందరూ చెప్తున్నారు బాగా ఆడారు, బాగా డాన్స్ చేశారు. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ ఇస్ గోపి గారు హ్యాడ్ అ రియలీ బ్యాడ్ బ్యాక్. ఆయన షూట్ ఆపకుండా ఆయన వచ్చి ఈ సాంగ్ షూట్ చేశారు. ఓన్లీ ఐ సా అండ్ ఆఫ్ కోర్స్ ఆన్ సెట్ సా హౌ మచ్ హీ స్ట్రగుల్డ్ అండ్ స్టిల్ షాట్ ద సాంగ్ ఈవెన్ విత్ ద బ్యాక్ ప్రాబ్లమ్ దట్ హీ హ్యాడ్. You're a huge inspiration, Gopi Garu. People don't know what goes on in the behind, a set. And I think Jwala Reddy's credit definitely goes to Sampath Garu, Manish Sharma Garu, and Gopi Garu for making it such a huge success. Srinivas Garu, Pavan Garu, please nanu ivala meeru official ga kshaminchandi, because my heart and my spirit was there for all the promotion, but because ee pandemic times lo shooting enta hectic ayipoyindi valla a promotion attend cheyalekavanu. But this film is so special for me. I'm just happy ivala success meet lo mee andarni kalustunnanu, ee success mee andartho share chestunnanu. And this film, prati actor career lo there are few people who are very important, and always that credit goes to those few people who make their careers. For me, definitely Sampath Garu, you're one person. In my Telugu film career, you will always be one of the most important people who launches me again and again and again in every 3 years. So thank you for always bringing me in a new avatar. And it's గణేష్ చతుర్థితో పాటు సిటీమార్ హవా కూడా నడుస్తుంది. సో అందరూ ఎంజాయ్ చేయండి, మేము కూడా ఎంజాయ్ చేస్తాం. కాసేపు we will get to forget our problems and woes with corona and get to enjoy cinema for once in the theaters. Please do watch. Thank you.
థ్యాంక్ యూ సో మచ్ తమన్నా గారు. అండ్ ఇవాళ ఇక్కడ ఎంటైర్ హాల్లో ద మోస్ట్ హ్యాపీ మ్యాన్ గోపీచంద్ గారు. వీ కెన్ సీ ఇట్. సో గోపీచంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ టు ది ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా. ఈ సినిమాని చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ అందరి సపోర్ట్ లేకుండా మేము ఎంత బాగా బయటికి తీసుకెళ్ళాము ఆ సినిమాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఆ రోజు ప్రీ రిలీజ్లో చెప్పాను, వినాయకుడు ఆశీస్సుతో ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించొస్తుందని. కరెక్ట్గా వినాయకుడు ఆ రోజు కూడా అన్నాయి, మీ ఇంట్లో ఉన్న మిమ్మల్ని డెఫినెట్గా మీ థియేటర్కి తీసుకురాలే ఒక గట్టి నమ్మకం ఉంది అన్నాను. వినాయక చవితి రోజు సినిమా రిలీజ్ చేసాం. వినాయకుడు సీటు కొట్టుకుంటూ వచ్చి రాండి థియేటర్కి అని చెప్పి పిలిచాడు. అట్లానే జనం అంతా థియేటర్కి వచ్చి సినిమాకి ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా గ్రూప్ గురించి చెప్తే ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ అందరు చెప్పారు. ప్రతి లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్ అందరు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఆ పాండమిక్ టైంలో షూటింగ్ చేయటం అనేది అంత ఈజీ జాబ్ కాదు. ఎందుకంటే తెలియకుండా ఒక భయం ఉంటుంది లోపల, సెట్స్లో ఏంటి అందరు జాగ్రత్తగా ఉండాలని. ఆ భయంతో ఉన్నా కూడా అందరూ ధైర్యంగా వచ్చి చాలా బాగా చేశారు. ఇంత మంచి హార్డ్ వర్క్, ఇంత విజయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఉంటుంది. ది సేమ్ టైం ఈ పిల్లలు ఎంత కష్టపడ్డారో వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇన్స్పిరేషన్స్ వాళ్ళు కొన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ రియల్ ఇన్సిడెంట్స్ అంటే వాళ్ళ లోపల ఇన్ని దాచిపెట్టుకొని ఇంత కష్టపడి చేశారు. ఆ రోజు అన్నాను, డెఫినెట్గా మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు డెఫినెట్గా సీటు కొట్టుకుంటారని. డెఫినెట్గా ఈ పీపుల్ ఎంజాయ్డ్. డెఫినెట్ మీకు ఇప్పుడు ఫ్యాన్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు టీవీలో కనిపించారు అని అంటూ ఉండొచ్చు. సినిమాలో ఒక డైలాగ్ ఉంది, వీళ్ళు మైదానంలో ఆడుతుంటే మీరు జీవితంలో ఆడాలని. ఈరోజు వీళ్ళు ఇంత బాగా సక్సెస్ అయ్యారంటే థియేటర్లో కూర్చొని వీళ్ళు చూసి క్లాప్స్ కొడుతున్నారంటే ఆ క్లాప్స్ మొత్తం వీళ్ళే కాదు, వీళ్ళ తల్లిదండ్రులు. ఎందుకంటే వీళ్ళు షూటింగ్స్ అప్పుడు నేను చూసేవాను, పాపం పొద్దునే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ సెట్స్లో కూర్చొని పాపం ఎండ ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని పిల్లలు బాగా ఆడాలి, బాగా చెయ్యాలి, ఆ పిల్లల్ని స్క్రీన్లో చూడాలని చెప్పి వాళ్ళ ఆశ ఈరోజు నెరవేరింది. తప్పకుండా మీ సంతోషం ఎంత ఉంటుందని ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే మీ పిల్లలు మీ స్క్రీన్ చూసుకుని మీ పిల్లలకి క్లాస్ పడుతున్నప్పుడు మీ ఫాదర్, మీ మదర్, మీ అన్నయ్యలు, మీ చెల్లెలు, మీ అక్కలు డెఫినెట్గా థియేటర్లో చూసి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఎంజాయ్ దిస్ సక్సెస్. ఎందుకంటే సక్సెస్ ప్రతిరోజు రాదు. వెన్ యూ గోట్ ఎ సక్సెస్, ఎంజాయ్ వెరీ హార్డ్. ది సేమ్ టైం ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ప్రతి టెక్నీషియన్, ఫైట్ మాస్టర్స్, ఈరోజు థియేటర్స్లో ఫైట్స్కి ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. దానికి మెయిన్ కారణం సంపద డిజైనింగ్ ఒకటి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన వెంకట్ మాస్టర్ అండ్ స్టంట్ శివ మాస్టర్. ఇంటర్వల్ ఫైట్ కానివ్వండి, క్లైమాక్స్ ఫైట్స్ కానివ్వండి, ఇంట్రడక్షన్ ఫైట్ కానివ్వండి, ట్రెమెండస్ రెస్పాన్స్. ఆడియన్స్ అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లాంటి ఫైట్స్ అయితే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి ఈ సినిమాలో మాకు పండగలా దొరికిందన్న ఈ సినిమా అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫైట్ మాస్టర్ వెంకట్ గారికి అండ్ స్టంట్ శివ గారికి. ఇంకా మణి శర్మ గారి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ నేను 7 సినిమాలు చేశాను ఆయనతో. దాంట్లో 6 సూపర్ హిట్ సినిమాలు నాకండి. దాంట్లో ఇప్పుడు 8వ సినిమా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్ యూ మణి శర్మ గారు. డెఫినెట్గా మీతో చేస్తే డెఫినెట్ ఒక గుండె హాయిగా ఇంట్లో కూల్గా కూర్చోవచ్చు. మణి గారు ఉన్నారు కదా, మొత్తం ఆయన చూసుకుంటారని. సాంగ్స్ అంత సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎర్రగా తీస్తారు, అట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్. సౌందర్ గౌతమ్ నందా చేసాం, మళ్ళీ ఈ సినిమా చేసాం. గౌతమ్ నందా అప్పుడు అన్నాను, ఇంత అందంగా ఉన్నానని నేను అనిపించింది. దీంట్లో ఇంకా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం సినిమాకి ఇందాక సంపత్ అన్నట్టు వాళ్ళిద్దరు జర్నీ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి దే కెన్ అండర్స్టాండ్ వాట్ హీ వాంట్స్. సంపత్ ఏం కావాలని తనకు క్లియర్గా తెలుసు. ఎగ్జాక్ట్గా సంపత్ అనుకున్న దానికి నేను ఎక్కువ ఇచ్చాను నేను అనుకుంటాను. బికాస్ హిస్ హార్డ్ వర్క్ ఈస్ టూ మచ్. ఎందుకంటే కంటిన్యూస్గా దాని గురించి డిస్కస్ ఏం చేయాలి, ఇంకా బెస్ట్ ఏం అవుట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ చేశాడు. ఈరోజు ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ మచ్ ఎ బిగ్ హ్యూజ్ సక్సెస్ ఫర్ విత్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ తమన్నాతో చాలా రోజుల నుంచి కొన్ని సినిమాలు చేయాలి, కానీ డేట్స్ వల్ల అసలు బిజీ వల్ల కుదరలేదు. ఈ సినిమాలో ఆపర్చునిటీ దొరికి టు వర్క్ విత్ యూ. వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ తమన్నా ఇన్ దిస్ మూవీ. బికాస్ తన క్యారెక్టర్, ఎందుకంటే స్టోరీ విన్నప్పుడు తన క్యారెక్టర్ కూడా వెరీ బోల్డ్ క్యారెక్టర్. అంటే అమ్మాయిలు అంతా ధైర్యంగా ఉండాలి అట్లాంటి క్యారెక్టర్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చూసేటప్పుడు ప్రతి అమ్మాయికి ఒక ఇన్స్పిరేషన్, ఇంత ధైర్యంగా ఉండాలి మనం అని చెప్పేసి అని. తను కూడా చాలా బాగా చేసింది. బట్ సాంగ్స్ అప్పుడు కూడా డెఫినెట్గా తెలుస్తాను మంచి డాన్స్ అని.
తనతో డ్యాన్స్ చేసేప్పుడు కొన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యాన్స్ చేయాలి నాకు తెలుసు, అందుకని కొంచెం జాగ్రత్తగా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం ఇంకా రావు రమేష్ గారు, పోసాని గారు, ఇంకా మిగతా కో ఆర్టిస్ట్ తరుణ్, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. వెరీ వెరీ వెరీ, ఎందుకంటే మీ అందరి హార్డ్ వర్క్ వల్లే, మీ అందరి కంట్రిబ్యూషన్ వల్లే ఇంత బాగా సక్సెస్ అయింది. నా సిస్టర్ క్యాట్ భూమిక గారు కానివ్వండి, బావ క్యాట్ రెహమాన్ గారు కానీ, వీళ్ళందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళు 100% అవుట్పుట్ ఇచ్చారు. ఈరోజు ఆ సక్సెస్ థియేటర్లో చూస్తున్నప్పుడు, రెస్పాన్స్ చూస్తున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ సంపత్, ఫస్ట్ సినిమా చేసాం, చాలా ఎక్స్పెక్ట్ చేశాను నిజంగా ఆ సినిమా అవుతుందా, డెఫినెట్గా పెద్ద హిట్ అయితే అనుకున్నాం. బట్ ఫర్ సమ్ రీజన్స్ అది మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. ప్లస్ ఈ స్టోరీ అప్పుడు ఫస్ట్ స్టోరీ అనుకున్నాం, మళ్ళీ అది వద్దు అనుకున్నాం, మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్ని రోజులతో ఒక 1 or 2 months తర్వాత మళ్ళీ ఇంకో ఈ స్టోరీ వచ్చింది. డెఫినెట్గా మంచి స్టోరీ దొరికింది, ఎందుకంటే ఆ స్టోరీ వద్దని మళ్ళీ ఈ స్టోరీ ఇంకా మంచి స్టోరీ దొరికింది అనుకున్నాను. చాలా మంచి దొరికింది. దాని తర్వాత మళ్ళీ డిస్కషన్ చేశారు, అంటే మధ్యలో పాండమిక్ వచ్చింది, ఆగింది. దానికంటే ఒక విధంగా మాకు చెప్పాలంటే ఈ గ్యాప్ మాకు చాలా హెల్ప్ అయింది. ఇంకా తను ఇంకా ఆ స్టోరీని ఇంకా బెటర్మెంట్ చేశాడు, చాలా బెటర్మెంట్ చేశాడు. మామూలు ఒక్కోసారి అనుకున్నాను, సంపత్ ఈ సినిమా కానీ మనం కానీ మిస్ అయ్యంటే మళ్ళీ చాలా కష్టం అయిపోయింది అని చెప్పేసి అని, అంటే ఇద్దరికి భయం ఉండేది లోపల. బట్ ఇన్ని డిస్కషన్స్ జరిగినా కూడా ఈవెన్ డైరెక్టర్ గారితో కానివ్వండి, కెమెరామెన్తో కానీ సంపత్ డిస్కషన్స్ కానీ చేసేటప్పుడు అట్ ఎనీ కాస్ట్ ఈ సినిమా మిస్ అవ్వకూడదు అని, అంటే ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ సినిమాలు, బికాస్ ఇట్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఒక జెన్యూన్ హిట్ అనే మాటని చాలా ఏళ్ళు పెట్టింది నాకు. అంతకుముందు హిట్లు వచ్చినాయి కానీ, బట్ ఈ మధ్య కాలంలో నా సినిమా అంత హిట్ నేను వినలా. బట్ ఈ సినిమా ఎందుకంటే నాకు తెలుసు, నేను హిట్స్ చూశాను, ఫ్లాప్స్ చూశాను. నా ఫోన్ చెప్పిద్ది ఇది హిట్టా ఫ్లాప్ అని. ఎవరు పక్కన నాకు చెప్పినా నేను విన్నాను, నా ఫోన్ తెలిసి ఏం చేసిద్దని. నా ఫోన్ ఆ రోజు మార్నింగ్ నుంచి ఫ్రమ్ 11 o'clock స్టార్ట్ అయింది, ఈవినింగ్ 6 o'clock దాకా మోగుతానే ఉంది. అప్పుడు నేను ఇంట్లో అన్నాను, అమ్మా ఈ సినిమా హిట్ అయింది అని. బికాస్ అప్పుడు దాకా నాకు తెలిసి అన్నమాట అది హిట్ ఎట్లా, హిట్ సౌండ్ ఎట్లా ఉంటుంది, ఫ్లాప్ సౌండ్ ఎలా ఉంటుంది నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సంపత్, అట్ లాస్ట్ వి మేడ్ ఇట్. బట్ ఎన్ని డిసిషన్స్ మనం ఎంత మాట్లాడకుండా ఎండ్ ఆఫ్ ది ఇట్స్ ఎ హిట్, ఇట్స్ ఎ సూపర్ హిట్. బికాస్ ఎందుకంటే ప్రతి ఆడియన్స్ రెస్పాన్స్ కానీ అవన్నీ, ఎందుకంటే ఇట్స్ అ పాండమిక్లో ఇట్లాంటి సెకండ్ వేవ్ తర్వాత ఇట్లాంటి హిట్ కొట్టడం అనేది అది మామూలు విషయం కాదు. ఐ కెన్ దిస్ ఎ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ అస్. ఎవరు ఏమన్నావో దిస్ ఇస్ అ హిట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రొడ్యూసర్స్ చిట్టూరు శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు అసలు ఏం మాట్లాడరు, ఇప్పుడు ఈ రోజైనా మాట్లాడితే కొంచెం బెటర్. పాపం ఫస్ట్ ఎప్పుడైతే ఆ రోజు చెప్పాను స్టోరీ తీసుకొచ్చి స్టోరీ ఓకే అనుకున్న దగ్గర నుంచి ఈరోజు ఆల్మోస్ట్ ఐ థింక్ 1.5 year పైన అయిపోయింది. 1.5 year నుంచి పాపం వాళ్ళు వెయిట్ చేసి, అంటే నేను ఆ రోజు ఒక మాట అన్నా ఒక ఇంటర్వ్యూలో, రోజు మనం నిద్రపోతాం కానీ వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులకి వడ్డీ నిద్రపోదు, అది పెరుగుతూనే ఉంటుంది. బికాస్ వాళ్ళు పడిన వాళ్ళ బాధ ఏంటని నాకు తెలుసు, కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి అది. బట్ ఎట్లయినా అంతగా అంటే నాట్ ఓన్లీ నా ప్రొడ్యూసర్స్ అని అన్నాను, ప్రతి ప్రొడ్యూసర్ పరిస్థితి ఇట్లానే ఉంటుంది, ప్రతి ఒక్క ప్రొడక్షన్ ఇట్లానే ఉంటుంది. వాళ్ళు పడే బాధలు వాళ్ళకి డెఫినెట్గా మంచి సక్సెస్ వచ్చినప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోతారు. ఈరోజు నా ప్రొడ్యూసర్స్ ఇంత కష్టపడ్డా కూడా ఈరోజు అంత మంచి విజయం ఇచ్చినంత ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి టెక్నీషియన్కి, ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున చేతులెత్తి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అట్లా నా ప్రొడ్యూసర్స్ ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద ప్రొడ్యూసర్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సంపత్ కూడా ఈ హిట్ ఇక్కడితో ఆపకుండా తను ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి హిట్స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. గోపి గారు మీ నుంచి ఒక సీటీ ఎక్స్పెక్ట్ చేశాను నేను, మీరు అంత సింపుల్గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతే ఎలా? అది మనం చూడండి, పక్క నుంచి అందరు కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సంపత్ గారు. సారీ, ముఖ్యంగా చెప్పాల్సింది ఒక్క మాట మర్చిపోయానండి. లాస్ట్ 10 సంవత్సరాలుగా నేను డైరెక్షన్ చేస్తున్నాను. నాకు ఏ సినిమాకి రానన్ని కాల్స్, ఏ సినిమాకి రానంత అప్రిషియేషన్, ఎస్పెషల్లీ డైలాగ్స్కి, నా విజువల్స్కి మీ మీడియా వాళ్ళు ఇచ్చారు. పేరున మీ అందరికీ ఫోన్ చేసి నన్ను పర్సనల్గా అప్రిషియేట్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. మీ అప్రిషియేషన్కి నిజంగా మీకు పాదాలకి నమస్కారం చేస్తున్నాను. నిజం 10 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నా. మీడియా మిత్రులు ఏంది నా సినిమాలు నచ్చవా, నేను నచ్చనా,
లేదంటే నా కమర్షియాలిటీ నచ్చదా, ఎందుకు నాకు ఫోన్ చేయరని. బట్ ఈ సినిమాకి మీరు చేశారు. నేను నిజంగా మీరు ఆ ఫస్ట్ డే సెకండ్ డే మనస్ఫూర్తిగా నిద్రపోయాను. మీడియాకి నచ్చింది ఈ సినిమాని. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని మీ దాకా తీసుకొచ్చిన వంశీ కాకా గారికి, అలాగే డిజిటల్ ప్రమోషన్స్ విష్ణు వాళ్ళ టీంకి, వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఇంకొక పర్సన్ తరుణ్ అరోరా చాలా సినిమాలు చేశారు, కానీ ఈ సినిమాలో ఆయనకు వచ్చిన అప్రిషియేషన్ కానీ, ఆయన నుంచి నాకు వచ్చిన అప్రిషియేషన్ కానీ చాలా గొప్పదండి. ఆయన తరపున కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అంత బాగా చేసిన ఆయనకి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంపత్ సార్. సో ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వీ హ్యావ్ అ కేక్ కటింగ్ నౌ. సో సెలబ్రేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో రిక్వెస్టింగ్ టీమ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ కేక్ కట్ చేసి ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ని అలానే ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్. పవన్ గారు ముందుకు రావాలండి. పవన్ గారు We thank. We thank everybody for joining us on the stage, Andy. Today's event was organized by Shreyas Media, South India's one and only movie promotional agency, and CT Marni inta pedda hit chesina media friends andariki,
సినిమా అభిమానులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సిటీమార్ని ఎవరైనా మిస్ అయినట్లయితే ప్లీజ్ దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడవలసిందిగా కోరుతున్నాం. అండ్ చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తే డబుల్ హ్యాపీ మేమంతా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. గుడ్ నైట్.